కేంద్ర ప్రభుత్వం రేపు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించినటువంటి అంశంపై పెద్ద ఎత్తున ఒక దుమారం రేగుతుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు చట్టసభలో ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఒక వాదన క్రమంగా ఏదైతే గత కొద్ది రోజులుగా బలపడుతుందో, రేపు ప్రవేశపెట్టనున్నటువంటి ఈ బిల్లు నేపథ్యంలో ఈ ఆందోళన మరింత పెరుగుతోంది. సో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. సార్ నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ముందుగా దీంతో స్టార్ట్ చేద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. వైఎస్ జగన్ ప్రైవేటీకరణకు అడ్డుపడుతూ ఆ విధానాలకు చెక్ పెడుతున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి తాజా ఉదాహరణతో? మొట్టమొదటిగా ఈ భావాలన్నీ కమ్యూనిజం వాళ్ళలో ఎక్కువ ఉంటాయండి. ప్రైవేటీకరణని పూర్తిగా వ్యతిరేకించేది కమ్యూనిజం భావాలు గల వ్యక్తులు. అంటే కమ్యూనిస్టులని కాదు, కమ్యూనిజం భావాలు గల వ్యక్తులు ఓవరాల్ గా కమ్యూనిస్టులు ఉంటారు. సో ఇక్కడ ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి చెక్ పెట్టి ఎవరు వస్తారో రండి, ఎవరు వేస్తారో వేయండి టెండర్లు, మా ప్రభుత్వం వచ్చాక ఆ టెండర్లన్నీ వెనక్కి పంపించేస్తాను అంటూ ఒక హుకుం జారీ చేస్తే ఇంతవరకు పెద్ద పెద్ద పైల్వాన్లు, వేల కోట్ల అధిపతులు కూడా టెండర్ వేసే ధైర్యం చేయలేదండి. సో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది ఉపసంహరించుకొని, ఏది ఒక ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చాక, పెద్ద భారీ మెజారిటీ గల ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చాక, ప్రతిపక్ష పాత్ర కూడా లేనటువంటి 11 సీట్లు ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటూ వాళ్ళే మాట్లాడతారు కదా. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, ఒక హుకుం జారీ చేసినారు. కానీ ఇమీడియట్ గా చూసినారా, ఎవరు టెండర్ వేయనికే రాల. సరే, టెండర్ వేసే వాళ్ళలో కూడా వాళ్ళల్లో వాళ్ళే దళారులు ఉన్నారు. తెలంగాణ నుంచి దింపుతారు, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అన్ని దేశాల నుంచి కూడా దింపగల సమర్థులు. కానీ ఎవరు కూడా ఎందుకు ముందుకు రాలేదంటే, ఆ టెండర్ వేస్తే మళ్ళీ ప్రభుత్వం మారిపోతుంది, ఆయన వస్తే ఎక్కడి వరకు చేసిన పని అక్కడే, ఎక్కడ ఉంటుంది గొంగలి అంటే ఎక్కడేసో అక్కడే ఉంటుంది అనే పరిస్థితికి వస్తుంది, డబ్బులు ఇవ్వరు, టెండర్ క్యాన్సిల్ అయిపోతాయి అనే ఒక భయం. మరి కనీసం ఆయన మాట ఎవరు వినలేదు, ఆయనకి ఎవరు భయపడలేదు అన్న ఒక దృక్పథంతో ఎవరో ఒకళ్ళు తెర మీదకి వస్తారేమో అనుకున్నాం సార్. కానీ ఎవరూ రాల. నిన్న మొన్న మీరు చూస్తే పిడుగురాళ్లలో అనుకుంటాండి, ఒక మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ కి అక్కడ ఉండేటువంటి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చారండి. కానీ అక్కడ మరి సత్యకుమార్ యాదవ్ గారు కనపడలేదండి. బహుశా మనకి మీడియాలో కనపడలేదా, అసలే రాలేదు అనేది తెలీదు. ఎందుకంటే బీజేపీ ప్రాతినిధ్యం, లేకపోతే అసలు ఆరోగ్య శాఖ మంత్రి మెడికల్ కాలేజీలు ఓపెనింగ్ కి ఏంటో వారిద్దరి మధ్య కొంత కొంత గ్యాప్ ఏదైనా వస్తుందేమో అని అనిపించేలాగా, రాష్ట్ర ప్రజలకి వాళ్ళ మనుగడ నడుస్తుందేమోనని కొంత సందిగ్ధం. అదే ఓకే. మాదిరిగా ఎవరైతే ఉన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారో, గతంలో ఆయన వైసీపీలో ఉన్నారు. ఆ మెడికల్ కాలేజ్ అప్పట్లో ఆయన తీసుకురావడం కోసమో, లేకపోతే అది కట్టడం కోసం ఆయన కూడా కొద్దో గొప్ప ఆయన పాత్ర మ్మ్. ఉండుండొచ్చు. ఈ రోజు ప్రభుత్వాలు మారి అదే మెడికల్ కాలేజీ అతనే ఓపెన్ చేస్తుంటే అక్కడ ఆయన ఎవరి పేరు చెప్పాలి? మ్మ్. అప్పట్లో అదే ఆయన చెప్పుంటారు, ఆయన వల్ల ఈ మెడికల్ కాలేజ్ ఇక్కడికి వచ్చింది, 17 మెడికల్ కాలేజీలని. సో అవును. 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం, సెంట్రల్ నుంచి ఒప్పించడం, ఈ రోజుకి ఒక 5 మెడికల్ కాలేజీలు మనుగడ జరగడం ఎంత కష్టం అంటే, మన సరదాగా కేంద్ర శాఖ మంత్రి, మాటతో చంపేసేటటువంటి కేంద్ర శాఖ మంత్రి, సినిమా బయోస్కోప్ లో చూపించేటటువంటి ఒక డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ కమ్ డాక్టర్ గారు, అన్ని పాత్రలు ఆయనే. అయితే ఆయన ఒక ఒక ఏంటది ఈఎస్ఐ హాస్పిటల్ కోసం అండి సెంట్రల్ చుట్టూ ఒక 10-15 సార్లు తిరగాల్సి వచ్చిందట. సో సెంట్రల్ నుంచి ఒక ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడం చాలా కష్టం అయిపోతుంది, ఎంత కష్టపడి తీసుకొస్తున్నామో అన్నారు. మరి మీరు కేంద్ర శాఖ మంత్రులు, మాటలతో చంపగల సమర్థులు, కూటమిలో సభ్యులు, సెంట్రల్తో తోడ్పాటున్న మీకే ఈఎస్ఐ హాస్పిటల్ అంత కష్టమైతే, పాపం అనుభవం లేని వ్యక్తి, ఒక్కసారి మ్మ్. ముఖ్యమంత్రి అయిన వ్యక్తి 2 సంవత్సరాలు కరోనాతో పోయి మిగతా 3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడమే కాక 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి అక్కడ సీట్లు బిగిన్ అయిపోయినాయి, పిల్లలు చదువుకుంటున్నారు. మిగతావి కూడా 80-90%. పులివెందుల మెడికల్ కాలేజ్ అయితే ఆల్మోస్ట్ మీరు రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేసుకోవడమే. అక్కడ ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి పిడుగురాళ్లలో పెట్టి పిడుగురాళ్లలో ఓపెన్ చేశారు. మరి పులివెందుల ఓకే. మెడికల్ కాలేజ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఏముంది లేబ్బా, అది నా చేతులతోనే ఓపెన్ అవ్వాలని రాసిందేమో, అందుకే వాళ్ళ చెయ్యి తగలలేదేమో, వాళ్ళకి మ్మ్. చెయ్యాలన్న ఆలోచన రాలేదేమో. యా. సో అందుకనే ఏముంది, ఇక్కడ 2-3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే పోతుంది, మన ప్రభుత్వం రాగానే ఓపెన్ చేసి ఒక పెద్ద సంస్థానం. కలరింగ్ కూడా వైట్ అండ్ బ్లూ కాదండి, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్, ఒక వైట్ అండ్ పెద్ద రెడ్ సంస్థానం. కాంబినేషన్. అవును. అది మనం ఆయన అంటారు చూడండి, అలాగా అటువైపుగా పోతున్నప్పుడు ఆగి మనం ఒక ఫోన్ లో ఒక ఫోటో దిగాల్సినటువంటి ఒక పెద్ద సంస్థానం లాగా ఉంటుంది సార్. అదే మాదిరిగా ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ని కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి మరీ సెల్ఫీలు దిగారు.
సో అలాగా మనసులో ఒక భావన కలుగుతుంది ఆ కట్టడాలు చూస్తుంటే, సరదాగా ఒక సెల్ఫీ దిగాలి అనేసి. అంత గొప్ప కట్టడాలండి. బహుశా రైట్. ఓకే. ఆయనతో ఓపెన్ చేయించుకోవాలనే పులివెందులు ఆగిపోయి ఉండట్టు. సో ఇక్కడ కూడా ఫిషింగ్ హార్బర్స్ అండి. ఆయన ఏం ఉమ్. చెప్పినారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. వచ్చేది జగన్ గారి ప్రభుత్వమే. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ 7 ఎకరాలు కొని ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి మీరు ఇద్దాం అనుకుంటున్నారో, నేను రాగానే వాళ్ళని తరిమేస్తాను. రాగానే వాళ్ళని పంపించేస్తాను. వాళ్ళ టెండర్ ని క్యాన్సిల్ చేపిచ్చేస్తాను. ఇప్పుడు రండి, ఇప్పుడు రండి అని ఆయనే పిలుస్తాడు. ఆయన మళ్ళీ నేను రాగానే తరిమేస్తానంటాడు. లేకపోతే టెండర్ క్యాన్సిల్ చేస్తానంటే ఎవరు వస్తారు సార్? మెడికల్ కాలేజీకి టెండర్ వేయడానికి నువ్వేయాలా నేనేయాలండి ఊరు వేయం అని చెప్పి పారిపోయిన పరిస్థితి. మళ్ళీ ఇక్కడ కూడా అదే అవుతుంది. సరే ఆయన అలా చేస్తూ ఆయన ఒకటే మాట అన్నారు. ఇదే కాదు 10 హార్బర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు మొత్తం మత్స్యకారుల సొంతం. ఇది వాళ్ళ కష్టానికి ఫలితం. సో ఆయన హయాంలో విత్ ఇన్ 3 ఇయర్స్ టైం పీరియడ్ లో ఇంత గొప్పగా ఏదైతే ఆ ఫిషింగ్ హార్బర్ జువ్వల దివ్య ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో దాన్ని ఎంత పూర్తి చేసినారో వీడియోలో ఉంది. దాన్ని ఆపడానికి వెళ్ళినప్పుడే అంత పెద్ద హార్బర్ అక్కడ ఉందా, అది ఆయన హయాంలో కట్టినారా అని పబ్లిసిటీ సార్. అదే సార్, అదే బాధ ఏంటంటే వాళ్ళు కట్టింది విజువలైజేషన్ చూపించుకోవడం. రిబ్బన్ కట్టికి ఏ సునీత గారినో ఏ దేవిశ్రీ ప్రసాద్ గారినో ఏ పెద్ద పెద్ద పైల్వాన్లో తీసుకొస్తేనే కదా పబ్లిసిటీ అయ్యేది. సో ఈ అవును. పబ్లిసిటీలో వీక్ గా ఉండడం, లేకపోతే ప్రచారంలో వీక్ గా ఉండడం, కానీ పనితీరులో పీక్ గా ఉండడం వల్ల ఇవన్నీ కూడా వాళ్ళు విమర్శించడానికి వచ్చినప్పుడే ఓహో ఇక్కడ ఈ కట్టడం కట్టారా, లైక్ రిటర్నింగ్ వాల్ అండి. రిటర్నింగ్ వాల్ ఎలా అయితే వరద వస్తే ఓహో ఇక్కడ ఇంత పెద్ద కట్టడం కట్టినారా అని కృష్ణానది వారధి పక్కనే ఉండదాన్ని కూడా చూడడానికి కళ్ళు లేని పరిస్థితి. సో ఇటువంటి అప్పుడు ఇంత పెద్ద హార్బర్ అండి, చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఇది రైట్. ఎవరి కోసం కట్టినారంటే అక్కడ పాప మత్స్యకారుల కోసం. అయితే ఈ మధ్య సార్ చూసినారా కాల్ డేటా కూడా బయటకు తీసుకొచ్చినారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ గుర్తుకొచ్చిందండి. సీజ్ ద షిప్ అన్నారు. ఉమ్. సీజ్ ద షిప్ అన్నారు. షిప్ లో ఉన్న బియ్యాన్ని సీజ్ చేయలేదు, లేకపోతే షిప్ ని సీజ్ చేయలేదు. సరే ఉమ్. అక్కడంటే మనకి సంబంధించిన ఉంది, లేకపోతే బియ్యం ఉంది, బియ్యం సరుకు రవాణా ఇదేదో జరుగుతుందని అనుకోవచ్చు. ఏదైతే ఈ మత్స్యకారులు చెన్నై నుంచి ఇక్కడ తమిళనాడు పరిసర ప్రాంతం నుంచి మత్స్యకారులు నెల్లూరుకు వచ్చి ఇక్కడ మన మత్స్య సంపదని తీసుకుని వెళుతున్న పరిస్థితుల్లో వచ్చినటువంటి ఏదైతే ఈ లంగర్ లేసి మరీ ఆపేసినారండి ఆ షిప్పుల్ని, చిన్న చిన్న పడవలు, పెద్ద పెద్ద పడవలు అవును. అనుకుంటా అవునవును. అవన్నిటిని. సో అవన్నీ ఆపేసినారండి. అవి 4, 5 అండి. అవును. 4, 5 ఉన్నాయండి. కరెక్టే. ఆ సో అయితే దాని మీద ఎఫ్ఐఆర్ అయిందండి. వన్స్ ఎఫ్ఐఆర్ ఉమ్. అయ్యాక ఏదైతే ఆ ఐటమ్ ఉందో, సీజ్ ద షిప్ కాదు కదా, సీజ్ ద బోట్, సీజ్ ద బోట్, సీజ్ ద బోట్ చేసినప్పటికీ దాన్ని కేసు అయ్యే వరకు, అవతల వాళ్ళు వచ్చే వరకు, వాళ్ళ మధ్య డిస్కషన్ జరిగే వరకు వాళ్ళు షూరిటీలు పెట్టాకే తీసుకెళ్లాలండి. ఫర్ సపోజ్ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే భాషలో చిన్న బియ్యం వ్యాన్ ని పట్టుకున్నాం అనుకోండి, ఇమీడియట్ గా ఈసారికి ఎక్కడికి వెళ్తుందని ఆపేస్తారు. తర్వాత వాళ్ళు షూరిటీలు పెట్టాక, దానికి సంబంధించిన వాళ్ళు వస్తే షూరిటీలు పెట్టాక వదిలేస్తారు. మరి ఇక్కడ ఏ షూరిటీలు పెట్టారని చెన్నై బోట్లకు సంబంధించి వదిలేసినారు. 10 లక్షలు ఓకే. మత్స్యకారుల దగ్గర కొంతమంది దగ్గర తీసుకొని ఆ బోట్లని వదిలేసి రైట్. మత్స్యకారులకి రైట్. పొట్ట కొట్టేస్తున్నారు పొట్ట రైట్ అండి. రైట్. కొట్టేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా వెలికి తీస్తున్నారండి. ఏదైతే పోలీస్ వ్యవస్థ ఇంత దారుణంగా పనిచేస్తారా, మీ దగ్గర ఉండే సరుకును కొట్టేసినారంటే మీరు ఏం పని చేస్తున్నట్టు, ఉమ్. అలా ఎప్పుడన్నా జరుగుతుందా అంటూ ఆయన కూడా చక్కటి ఉదాహరణతో చెప్పారండి. ఒక దొంగతనం జరిగిద్ది, బంగారం మీ దగ్గర ఉంది, ఆ బంగారం పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అలా బంగారం పోవచ్చా? మీరు అవును. మీరు కష్టపడి పట్టుకున్న బంగారమే కదా, అలా ఎలా పోతుంది? పోతే ఎవరు సమాధానం చెప్పాలి? ఆ బంగారాన్ని ఎక్కడ సబ్మిట్ చేయాలి? కోర్టు సీజ్ చేయాలి కదా. ఇవన్నీ కూడా సాధారణ ప్రజానికానికి కూడా అర్థమయ్యే భాషలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారండి. సో రైట్. ఎనీవే, బీద మస్తాన్ రావు గారి గురించి కూడా ప్రస్తావన చేసినారు ఆయన. కానీ లోకేష్ గారు ఎప్పుడైతే ఒక డేట్ ను వచ్చారట, ఎష్యూరెన్స్ ఇచ్చారంట, మళ్ళీ ఇంకో డేట్ లో బోట్లు మాయమైపోయినాయట, బోట్లు ఉమ్. దొంగలించబడినట, లంగర్ వేసినటువంటి బోట్లు ఎవరు తీసుకెళ్లారు, తీసుకెళ్ళడానికి ఎవరు సపోర్ట్ చేశారు, ఆ సపోర్ట్ చేసిన వాళ్ళ ఫోన్ కాల్ లిస్ట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి తనయుడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినట్టుంది. తనయుడు ప్రోద్బలంతో చెన్నై బోట్లు వదిలేశారు. చెన్నై బోట్ల వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నారు? ఇక్కడ కూడా కక్కుర్తేనా? మన నెల్లూరు మత్స్యకారులు వదిలేసి చెన్నై మత్స్యకారుల దగ్గర నుంచి పేమెంట్లు తీసుకొని లంగర్లు వేసినటువంటి బోట్లు వదిలేయడం ఏంటి స్వామి? సో అనే పరిస్థితికి వచ్చింది సార్. ఇదే కాదు, రైట్. 10 షిప్పింగ్ హార్బర్లకు సంబంధించిన ప్రతిదీ కూడా మత్స్యకారుల సొంతం, వచ్చేది మన ప్రభుత్వమే. ప్రతి ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ప్రజలకి అందే రకంగా ప్రతి దాన్ని, అంటే ప్రభుత్వ ఆసుపత్రులు కానీ,
ప్రభుత్వ షిప్పింగ్ కి సంబంధించినటువంటి హార్బర్లు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. అదే మాదిరిగా ఆరోగ్యశ్రీ కూడా పథకాలు లేక ఆరోగ్యశ్రీని పడుకోబెట్టేసినటువంటి పరిస్థితి అయింది. రైట్. ఇవన్నీ కూడా ప్రభుత్వ లోపంలో ప్రతిదాన్ని ప్రస్తావించారండి. చాలా గొప్పగా రాష్ట్ర ప్రజలకు అందరికీ అందమయ్యేలాగా ఆ కూటమికి ఒక హెచ్చరిక అంటూ ఒక హుకుం జారీ చేశారు. వచ్చేది మా ప్రభుత్వమే అంటూ ఒక హుకుం జారీ చేసినారు. రైట్. ఇక కేంద్ర ప్రభుత్వం రేపు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టబోతుంది. ఉమెన్ రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు. అయితే మొత్తం 850 సీట్లు పెంచాలనేది ఒక ప్రతిపాదన. అయితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం ఒక చట్టసభలో తగ్గిపోతుందనే ఆందోళన ఈ చాలా కాలంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఇది మరింత పెరిగే ప్రమాదం ఉందని కనిపిస్తుంది. దీనిపై మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సార్ ఒకటి సార్, టోటల్ గా వచ్చేటటువంటి 850 సీట్ల పెంపు అని మన దేశం తీసుకున్న నిర్ణయాన్ని, అంటే స్వాతంత్రం వచ్చి ఒక 75 ఏళ్ళు దాటి, సో ఈ 75 ఏళ్లకే మనము డీలిమిటేషన్ చేసేసి మన పార్లమెంటరీ సీట్లు పెంచాలి అంటే బ్రిటన్ ప్రభుత్వం అండి మనకంటే ముందే కదా. అవును సార్ మనకంటే ఎప్పుడో ముందు, మనం ఎప్పుడో స్వాతంత్రం తెచ్చుకున్నాక మనం స్థాపించుకున్నది కాబట్టి మన నెక్స్ట్, సో ముందు వాళ్ళు ఫస్ట్. సో వాళ్ళే ఇంతవరకు పార్లమెంట్ సీట్లని పెంచలేదండి. ఇప్పుడు ఉన్నది జరిగిపోతూ ఉంది, ఇప్పటికిప్పుడు పెంచాల్సినటువంటి అవసరము లేదు. సో ఇంకొకటి ఏంటంటే ఈ దరిద్రం ఏంటంటే ఈ డీలిమిటేషన్ లో సౌత్ సైడ్ మొత్తం అండి, ఒరిస్సాలో చాలా తక్కువ పాపులేషన్, కేరళలో యావరేజ్ పాపులేషన్, ఇవన్నీ కూడా 4 కోట్లు 7 కోట్లు 6 కోట్లు ఇట్లనే ఉంటదండి, ఇట్లే ఉంటది. సో మీరు చూస్తే ఉత్తరప్రదేశ్ కి 24 కోట్ల పాపులేషన్, ఒక పక్కన ఉత్తరప్రదేశ్ వేసి ఒక పక్కన సౌత్ ఇండియా మొత్తం వేస్తే కూడా ఇంకా పైనే ఉంటదండి. అంత కాటాలో అంత కిందకి వెళ్ళిపోతుంది ఉత్తరప్రదేశ్. అంటే ఒక్క ఉత్తరప్రదేశ్ లో సీట్లు ఎన్నైతే మీరు ఎంపీ సీట్లు ఇస్తారో అవి ఒక్కటే కూడా ఎలక్షన్ ని డిక్లేర్ చేసేస్తాయి. ప్రధానమంత్రి పదవిని కూడా డిక్లేర్ చేయగల సమర్థత ఒక యూపీ, మహారాష్ట్ర, లేకపోతే మిగతా కొన్ని ప్రత్యేకమైన స్టేట్స్ ఉంటాయి చూడండి, హైవీ పాపులేషన్ ఉండే స్టేట్స్. ఇవన్నీ కూడా, సో ఇవన్నీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వీటి పాపులేషన్ లో ఉండే సీట్లు మన సౌత్ ఇండియన్ ఓట్లతో సంబంధం లేకుండా ఒక రాష్ట్రపతినో లేకపోతే ఒక ప్రధానమంత్రినో డిక్లేర్ చేసేయగలుగుతాయి. సో మొన్నటి రోజున మనకి అప్పట్లో పివి నరసింహారావు గారు ఉండేవాళ్ళు చూడండి, ఒక మన రాష్ట్ర అంటే మన రాష్ట్రాల నుంచి సౌత్ ఇండియా నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. సో అట్లా ఈసారి ప్రధానమంత్రి ఎంపిక జరిగింది అనుకోండి, మన దాంతో అంటే మన సీట్లతో కూడా పని లేదు వాళ్ళకి. సపోజ్ 850 సీట్లు అనుకోండి, మ్యాజిక్ ఫిగర్ వేసిన 426 ఎంతో వస్తాయి. సో మనకి మన రాష్ట్రానికి మొత్తం జల్లెడేసిన 300 మన రాష్ట్రాలన్నిటికీ కలిపి సౌత్ ఇండియన్ మొత్తకి, అంటే కేరళ గాని, కర్ణాటక గాని, ఒరిస్సా గాని, లేకపోతే తెలంగాణ గాని, ఆంధ్ర గాని, చెన్నై గాని, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మన స్టేట్స్ అన్ని కూడా జల్లెడేస్తే 300 లోపే వస్తాయి. సపోజ్ 300తో మనం ప్రధానమంత్రి పదవిని కనీసం మన ఈ రాష్ట్రాల నుంచి ఎంపిక కూడా కాలేరు. ఆయన పక్కనే ఉండేటువంటి నిర్మలా సీతారామన్ గారు అయితే చెన్నై కింద సంబంధం అవుతుంది, లేకపోతే మన పరకాల ప్రభాకర్ తెలుగువాడు కాబట్టి ఇటువైపు అవుతుంది. అటు ఇటు రెండు కలిపిన సౌత్ ఇండియన్ కాబట్టి ఆవిడ కూడా ఏదో ఒక రోజు ప్రధానమంత్రి ఎంపికకు కూడా మన సౌత్ ఇండియన్ నుంచి ఎంపిక చేయలేని పరిస్థితి అవుతుంది. సో ఇట్లా ఈ డీలిమిటేషన్ కి మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లుకి మెలిక పెట్టేసినారు గౌరవ ప్రధానమంత్రి గారు. బాగుంది, మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తాం, మహిళలకి పార్లమెంట్ లో ప్రథమ పీట వేస్తున్నారు. ఇది ఇప్పటిది కాదు, కాంగ్రెస్ నుంచి వస్తూ ఉన్నది అనుకోండి, ఆఫ్ కోర్స్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దీన్ని మెలిక పెట్టకండి సార్, పూర్తిగా నష్టపోతుంది సౌత్ మొత్తం నష్టపోతుంది ఈ డీలిమిటేషన్ లో సీట్ల పెంపు వల్ల. మేము ఎక్కడా ప్రశ్నించలేము, మాకు సంబంధించినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ప్రధానమంత్రి పదవికి పోలేడు. మొన్న కూడా ఉపరాష్ట్రపతికి అనుకుంటా అండి, మన జడ్జి గారిని ఒక ఆయన ఎంపికకు పెట్టుకున్నాం కదా, సుదర్శన్ రెడ్డి గారు అనుకుంటా కదండి. సో అక్కడ ఓటింగ్ ఎంత కీలకం అండి. ఓటింగ్ లో అప్పుడు మన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలంటే మన ఓటింగ్ ఏది, మన ఓటింగ్ చాలా లిమిటెడ్ గా ఉంది కదా. సో పక్క రాష్ట్రాల వాళ్ళు మనకెందుకు వేస్తారు ఓటింగ్. సో మన ఓటింగ్ తో కనీసం మ్యాజిక్ ఫిగర్ దగ్గర దాకున్న ప్రధానమంత్రి గారికి మన రాష్ట్రంతో అవసరం ఉంటుంది, మన రాష్ట్ర ఓటింగ్ తో అవసరం ఉంటుంది. ఈ రోజు బీహార్ తో గాని మన రాష్ట్రంతో గాని, నితీష్ కుమార్ తో గాని, ఇటు చంద్రబాబు గారితో గాని అవసరం ఉండబట్టి, మన ఓటింగ్ ప్రధానమంత్రి పదవికి అవసరం కాబట్టి మన సైడ్ గ్రాంట్లు, అంటే రాజధానికి గ్రాంట్లు కానీ, లేకపోతే పోలవరానికి ఇచ్చేటటువంటి గ్రాంట్లు కానీ, ఏవైనా అవసరం మనకు ఉంటుంది, మనకి అవసరాలు ఉంటాయి కాబట్టి ఒక కోఆర్డినేషన్ ఉంటుందండి. ఈ రాష్ట్రంతో పనే ఉంది, ఈ రాష్ట్రం వేసే ఓట్లతో అవసరం ఏముంది అనుకున్నారు అనుకోండి,
మన మాట అవును. ఎందుకు వింటారు వాళ్ళు? మన రెండు రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు ఎందుకు గ్రాంట్లు శాంక్షన్ చేస్తారు? తెచ్చుకోకుండా అప్పు అంటారు. అప్పు అంటే కట్టాలి. గ్రాంట్ అంటే మనం చిన్నగా తీర్చుకోవచ్చు. లేకపోతే మన రాష్ట్ర అభివృద్ధి కోసం సెంట్రల్ తన వంతుగా ఇవ్వచ్చు. స్పెషల్ స్టేటస్ మనం డిమాండ్ గా అడగొచ్చు. మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే మా ఎంపీలు ఓటింగ్ మీకు వేయరు అనొచ్చు. మీ ఎంపీలు ఓటింగ్ వేస్తే ఎంత, వేయకపోతే ఎంత అనే పరిస్థితికి వచ్చామనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి సార్? సో దీన్ని మహిళా రిజర్వేషన్ బిల్ కి లింక్ పెట్టడం అనేది ఇక్కడ శోచనీయం సార్. ఇది ఇంతవరకు అది ఇంతవరకు అయితే బాగుంటదని నా ఉద్దేశం సార్. సో ఎనీవే, చాలా తెలివిగల నరేంద్ర మోడీ గారు ఈ సౌత్ ఇండియన్ అంటే కేరళ మీకు తెలుసు కదండి, పినరా విజయ్ అవును. గారు మూడో ఉమ్. వ్యక్తికి ఛాన్సే ఇవ్వరు. ఇన్నిసార్లు ఆయనే. కర్ణాటక కాస్త అటు ఇటు. తమిళనాడు సంగతి తెలిసిందే. స్టాలిన్ గారు కూడా వ్యతిరేకించినారండి డీలిమిటేషన్ కి. అవును, ఎందుకంటే ఒకప్పుడు వ్యతిరేకించారు. ఒకప్పుడు పాపులేషన్ ని తగ్గించమన్నప్పుడు దేశం అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతుంది, జనాభా పెరిగింది అన్నప్పుడు నిబద్ధతగా దాన్ని పాటించింది ఇటు సౌత్ ఇండియన్ అనండి. అవును. సో మన రాష్ట్రాలు చాలా తక్కువ పాపులేషన్, 6 కోట్ల ఆంధ్రులు అంటారు, లేకపోతే 4-5 కోట్లు కేరళ ఉంటది. సో ఇక్కడిక్కడ చాలా లిమిటేషన్ ఉంటది. ఈసారి అవకాశాలు ఇచ్చేటప్పుడు మీకు తక్కువ జనాభా, మీకు తక్కువ సీట్లు, మీకు ప్రశ్నించే హక్కు లేదు, మీ రాష్ట్రానికి మీరు ఏమీ తెచ్చుకోలేరు అంటూ మనల్ని ఎగతాళి చేసినట్టుగా ఉంది ఈ డీలిమిటేషన్ ద్వారా. యా, సో ఎగ్జాక్ట్లీ. మన ఇంపార్టెన్స్ లేకపోతే, మన మాట చెల్లకపోతే, మనతో వాళ్ళకి అవసరం లేకపోతే మన రాష్ట్ర అభివృద్ధి ఎలా చేసుకోగలుగుతున్నాము అంటూ డీలిమిటేషన్ ని మనం వ్యతిరేకించినంత మాత్రాన ఆగుతుందా? చెప్పలేము. మన ఓటింగ్ తో ఆపగలమా? చెప్పలేము. కానీ దానికి మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి లింక్ పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తుంటే మీరు ఎలా మూర్ఖుల్లాగా ఆపుతున్నారు? అంతవరకు ఓకే. అది ఓకే చేసేయండి. ఇది తర్వాత మాట్లాడుకుందాం. మనకంటే ముందు పుట్టినటువంటి బ్రిటనే ఇంతవరకు డీలిమిటేషన్ చేసి కొత్త పార్లమెంట్ల సీట్లు పెంచలా. దీనివల్ల రాష్ట్రానికి వచ్చే ఉపయోగాలు, స్వపయోగాలు దండగా. ఇప్పుడు ఆ 850 మందికి జీతభత్యాలు, వాళ్ళ క్వార్టర్స్, వాళ్ళకి అవును, మెయింటెనెన్స్, వీళ్ళ వల్ల ఎగ్జాక్ట్లీ. ఎక్స్ట్రాగా రాష్ట్రానికి వచ్చేటటువంటి ఉద్ధరణ ఏమీ లేదు. అవును. మళ్ళీ దీనికి వీళ్ళకి ఓటు హక్కు డిమాండ్. ఒక యూపీ, ఒక మధ్యప్రదేశ్, ఒక బీహార్, ఒక మహారాష్ట్ర, ఈ 4 కలిసిపోతే ప్రధానమంత్రి ఎంపిక తేలికపాటిగా మ్యాజిక్ ఫిగర్ ని దాటి అవతల పడేస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కొంత మేధావులు ఆలోచిస్తే బాగుంటుంది. దీనివల్ల, ఈ ప్రతిపాదన వల్ల ఇటువంటి తెలుగు రాష్ట్రాలు, సౌత్ ఇండియన్ దేశాలన్నీ దక్షిణాది మొత్తానికి నష్టం జరిగే అవకాశాలు ఉంటుంది. అందుకనే రైట్. బాబు గారు పాపులేషన్ పెంచండి పెంచండి. ఇప్పుడు పెంచడం బిగిన్ చేసిన అధ్యక్ష, వాడికి 18 ఏళ్ల తర్వాత కదా ఓటు వచ్చేది అధ్యక్ష. అవును. 18 ఏళ్ల తర్వాత ఓటు వచ్చేది. సో పెంచండి పెంచండి అంటే అది ఎట్లా అవుతుంది సార్? ఇప్పుడు కనండి అంటారు. ఒకప్పుడు ఆయనే ఒకరిని కనండి చాలు మనం భరించలేము అంటూ వాళ్ళ మామగారు స్వయాన ఎంతమందో 7గురో 10 మందో 11 మందో ఆయన సంతానం అండి. ఆయన అందరినీ పక్కన పెట్టి చక్కగా ఆయన ఒక్కడే బిడ్డని కన్నాడు. ఆయన బిడ్డ కూడా ఒక్కడే బిడ్డ. ఇప్పుడు మాత్రం జనాల్ని కనేయండి, పెంచేయాలి, పాపులేషన్ పెరిగితే ఎంపీ సీట్లు వస్తే మనం సెంట్రల్ ని డిమాండ్ చేయొచ్చు అంటే మరేమో మనకు అర్థం కాని పరిస్థితి అండి. సో ఎనీవే మారు మనసు పొందిన చంద్రబాబు గారు జనాభా లెక్కని పెంచడండి, జనాభాని పెంచండి, ఆడబిడ్డలు ఎక్కువ మంది బిడ్డల్ని కనండి, బిడ్డల్ని కంటే ఈ గ్రాంట్లు మీకు వస్తాయి. 3వ బిడ్డ నుంచి 25,000, 4వ బిడ్డ నుంచి 25,000, 25, 50 నుంచి 70, ఇలా ఏదో చాలా చెప్పేసినారండి. బంపర్ ఆఫర్లు అన్ని ఇచ్చేసినారు. రాష్ట్రం ఎంత అప్పుల ఊబిలో ఉన్నా సరే బిడ్డల్ని కానీ తల్లికి మాత్రం తల్లికి వందనం లాగా గర్భవతికి ఒక నమస్కారం అంటూ పథకం పెట్టి మళ్ళీ అక్కడ కూడా మాకు గ్రాంట్లు ఇచ్చే అవకాశం ఏమో ఉంటుందేమో. సో ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా, లేకపోతే పంచాయతీ సర్పంచ్ కి పోటీ చేయాలన్నా క్వాలిఫికేషన్ 4 బిడ్డలు ఉండాలి. సో ఇలాంటివి కూడా పెట్టేస్తారు. ఎందుకంటే డీలిమిటేషన్ లో జనాభాని సీట్లు బట్టి పోతున్నాయి. ఎంపీ సీట్లు అంటే రేవంత్ రెడ్డి గారు రైట్. ఖండించినారు, స్టాలిన్ గారు ఖండించినారు. ఒక్క మాట చంద్రబాబు గారు అనలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకని రైట్. జనాభాని పెంచుదాం అంటున్నారే కానీ ఇది కరెక్ట్ గా లేదు, దీన్ని మేము ఖండిస్తున్నాం అంటూ మీ శిష్యుడో మీ సహచరుడో రేవంత్ రెడ్డి గారు, మీ ప్రత్యర్థో స్టాలిన్ గారు, వీళ్ళిద్దరూ అడుగుతున్నారు కదా. కూటమిలో ఉన్నంత మాత్రాన మనకి అవును. నచ్చకపోతే ప్రశ్నించకపోతే ఎలా? తప్పని అవును. తప్పు అని ప్రశ్నించాలి కదా. నష్టపోయేది ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కదా. సో సో దీన్ని మనం కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండి. ప్రతి ఒక్కరు మహిళా రిజర్వేషన్ బిల్ కి స్వాగతం, కానీ ఈ అగైనెస్ట్ ఈ పాపులేషన్ బట్టి అంటే కొంత ఆలోచించదగిన విషయం అండి. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఉత్తరాది అహంకారం అంటూ మాటలు చెప్పారు. ఆయనైనా ఖండించాల్సి ఉండేది. ఆయన కూడా ఒక మాట సార్ కూడా ఇక్కడ చెప్పలేదు దీనిపై. హ్మ్. సార్ ఇక్కడ ఖండించే పరిస్థితుల్లో లేరు సార్. ఇక్కడ ఎలా ఉందంటే పాపం సెంట్రల్ దాటి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, చంద్రబాబు గారిని దాటి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. సో ఇటువంటి విషయాల్లో ఎక్కడ ఆయన స్పందించాలి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ
ఒక మాజీ మంత్రి ఇంటి మీద 7 గంటలు దాడి చేసినప్పుడు ప్రత్యర్థుల ఇళ్ల మీద దాడిని పూర్తిగా ఉమ్, ఖండిస్తున్నామంటూ గొప్పగా బీజేపీ నాయకుడు సుజనా చౌదరి గారు చెప్పినట్టుగా ఒక పార్టీ అధ్యక్షుడైనటువంటి వ్యక్తి, ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు గతంలో బాగా కలిగినటువంటి వ్యక్తి ఆ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారండి. కానీ రాధాకృష్ణ గారి అంటే ఆయన మాట్లాడిన మాటలకి నిరసనగా ఉమ్, కొంతమంది ఎమ్మెల్యేలు ప్రత్యర్థులు వెళ్లి అక్కడ నిరసన చేస్తే దాన్ని ఖండిస్తున్నారండి. అవును. అంటే ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అంటే అది ఆలోచించదగింది. అందుకే కాబోలండి ప్రతిసారి జగన్ గారు దత్తపుత్రుడు, దత్తపుత్రుడు అని మాట్లాడేది. ఉమ్, ఆయన ఏం చెప్తే ఈయన అదే మాట్లాడతారా? ఆయన చెప్పమన్నదే చెప్తారా? ఆయన ట్విట్టర్‌ని కూడా ఈయనే ఆపరేట్ హ్యాండిల్ చేస్తున్నాడనే చేస్తారా? పరిస్థితి. యెస్ సార్. ఇక్కడ మాట్లాడలేదని మాకెంత కోపం ఉన్నా, సరే పోనీలెబ్బా కూటమి ధర్మాన్ని కాపాడుతున్నాడేమో అనుకుని వదిలేస్తే, అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మహిళలకి అవును. మనం అంత గొప్పగా మర్యాద ఇస్తున్నప్పుడు అతను మహిళల్ని కించపరుస్తాడా? అంటే భర్తలు భార్యలకి పెళ్లిళ్లు చేసే వైఖరి ఎక్కడన్నా ఉమ్, చూసినారా? అలా అవును. ఎప్పుడైనా చేసినారా? అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మీరు రాజకీయాలు మాట్లాడండి. మధ్యలో మహిళల గురించి తీసుకురాకండి అంటూ అనకపోయినా తప్పులేదు. నిరసన నిరసనని, దాడిని రెండిటిని కంపారిజన్ చేస్తే వాళ్ళ ఇంటి మీద, కార్ల మీద తగలబెట్టి నిప్పు పెట్టింది అది పెనుదాడి. ఇది ఉమ్, నిరసన. అరే లోపలికి ఎళ్ళనిస్తారా? ప్రభుత్వం మీది కదా! లోపలికి ఉమ్, ఎళ్ళనిస్తారా? బయట అవును. కూర్చొని ఆ కార్డ్‌లు పట్టుకొని నిరసిస్తే అప్పటికప్పుడు వెహికల్స్ ఎక్కేసి దాన్ని ఖండిస్తుంటే ఇదంతా చాలా ఆలోచించదగిన విషయాలండి. రైట్. ఎక్కడ రైట్. మాట్లాడాలో అక్కడ మాట్లాడలేనప్పుడు కూడా మేము అనుకుంటాం కూటమి ధర్మం పోనీలెబ్బా ఆయన దాటి పోలేకపోతున్నాడని. కానీ అవును. మాట్లాడకూడని చోట ఆయన పెదవి విప్పి మాట్లాడితే అందరూ ఆలోచిస్తున్నారు. ఇక్కడెందుకు మాట్లాడుతున్నాడు? ఇక్కడెందుకు ఖండిస్తున్నాడు? ఇక్కడెందుకు రెస్పాండ్ అవుతున్నాడు? రెస్పాండ్ అవ్వకూడదు కదా! అర్రే! ఒక తన ఏదైతే కృష్ణా జిల్లా అండి బందర్ పరిసర ప్రాంతాల్లో ఉమ్, జనసేనకి మొదటి నుంచి పనిచేసిన ఒక వ్యక్తి తాలూకా కట్టడాన్ని పడగొడితే దానికి అవును. కారణం అక్కడ ఉన్నటువంటి టీడీపీ వ్యక్తి అంటే దాన్ని ఖండిస్తూ పేర్ని నాని గారు, పేర్ని కిట్టు గారు వచ్చి ధర్నాలు చేస్తుంటే అతను జనసేనకు పనిచేసినానండి ఇదిగోండి కాగితాలని నాకు ఫోన్లు చేస్తుంటే జనసేన వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే చూద్దాం వాళ్ళు ఎంత జరిగిందో అనుకోలేదు అంటున్నారండి. ఉమ్, ఉమ్, అప్పటికప్పటికి అక్కడ ఉండే ఎంపీ బాలశౌరి గారు రియాక్ట్ అయ్యారండి. ఆయన కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు చెప్తే రియాక్ట్ అయ్యి ఉంటారా? లేకపోతే ఆయన ఇతనితో పెట్టుకుంటే మళ్ళీ నాకు ఎంపీ టికెట్ వచ్చినా గెలిపించాల్సింది ప్రజలయ్యా బాబు అని చెప్పి ఆయనంతటా ఆయన ముందుకొచ్చారా అనేది డౌట్ అండి. ఎందుకంటే ఉమ్, పవన్ కళ్యాణ్ గారు చెప్తే బాలశౌరి గారు వచ్చున్నారు అనుకోండి. ఆయన ఇమ్మీడియేట్ గా స్టేట్మెంట్లు కూడా ఇచ్చుండేవాళ్ళు. ఎందుకంటే పార్టీ అవును. సోషల్ మీడియా వెబ్‌సైట్ లో ఏదైతే ఆ దాడిని లేకపోతే ఆ ఇల్లు పడగొట్టడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. కూటమి ధర్మానికి విఘాతపరుస్తూ అవును. ఎవరైతే అక్కడ టీడీపీ నాయకులు ఇలా చేయడం కడు శోచనీయం అంటూ ఏదో ఒక లెటర్ రైట్. రిలీజ్ చేసేవాళ్ళు. అలా లెటర్ అవునవును. రిలీజ్ రైట్. రైట్. చేయకుండా బాలశౌరి గారు ఇమ్మీడియేట్ గా రియాక్ట్ అయ్యి దీన్ని ఖండిస్తున్నాను. ఇది తప్పు. అతని దగ్గర అన్ని కాగితాలున్నా మీరెలా పడగొడతారు? దీనికి రైట్. అవసరమైన కట్టడానికి డబ్బుని నేనే దగ్గరుండి పెట్టుకుంటానంటూ ఇచ్చిన స్టేట్మెంటు పార్టీ అనుసంధానంగా ఇచ్చారా? లేకపోతే ఆయన ఓట్లేసినటువంటి పాపం కార్యకర్తల్ని కాపాడుకోవడానికి ఆయన ఓన్‌గా స్టేట్మెంట్ ఇచ్చి ఆయన సొంత డబ్బులు కట్టడానికి ఉపయోగిస్తానన్నారో మరి అది రైట్. తెలీదు గానీ ఇలా రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ రియాక్ట్ అవ్వాల. ఒక అవును. మహిళ మీద దాడి చేస్తే ఖండించాలి. లేకపోతే ఇల్లు అవును. పడగొట్టిస్తే ఇది కరెక్ట్ కాదని చెప్పాలా. అదే మాదిరిగా కాళహస్తిలో ఒక జనసేన నాయకుడికి సంబంధించిన ఇల్లు పడగొట్టిస్తే రేకుల షెడ్ పడగొట్టడానికి మున్సిపాలిటీ వాడికి ఏం అధికారం ఉంది? నోటీసులు రైట్. ఇవ్వకుండా అర్ధరాత్రుల్లో వచ్చి బుల్డోజర్‌తో పడగొట్టడం ఏంటి? దీన్ని రైట్ అండి. ఖండించాలా. రైట్. ఇక్కడంతా రెస్పాండ్ అవ్వకుండా వాళ్ళు చెప్పిన దానికి రెస్పాండ్ అవుతుంటే ఉమ్. ప్రజలకి ఎన్నో అనుమానాలు వచ్చేస్తున్నాయి సార్.